కడప జిల్లా పోరుమామిళ్లలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంకల్ప కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంఈఓ ఓబులేస్ కి వినతి పత్రం అందజేశారు. అనుమతులు, మౌలిక సదుపాయాలు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమతి తెచ్చుకుని విచ్చలవిడిగా ఒక్కొక్క విద్యార్థి పైన దగ్గర 30 నుంచి 40,000 రూపాయలు వసూలు చేస్తారు. అదేవిధంగా ఫీజు కాక మళ్ళీ పుస్తకాల పేరుతో నానా పేర్లతో మేము ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పేసి అదనంగా కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మేము వెంటనే చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు 3 నుంచి 7 తరగతి వరకు కొత్త కోచింగ్ సెంటర్ పెట్టుకొని సంకల్పన కోచింగ్ సెంటర్ 3 నుంచి 7 వరకు చెప్తా ఉన్నాం. అది ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు అక్రమంగా కేవలం దీంతో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని కూడా మీరు మరి విచారించి పూర్తిగా ఎవరైతే ఉన్నారో కాలకు లేనట్టు వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా. దీన్ని మేము డిఓ దృష్టి గారు తీసుకెళ్తాం. దీనిపై మేము స్టార్ట్గా చేస్తాం. కోచింగ్ సెంటర్ పై సంకల్ప కోచింగ్ సెంటర్ పై తీసుకోవాలి. కోచింగ్ సెంటర్ పై సిగ్గు చదువు పేరుతో వ్యాపారం చేయడం, సిగ్గు చదువు పేరుతో వ్యాపారం చేయడం, చర్యలు తీసుకోవాలి. కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి. కోచింగ్ సెంటర్పై తీసుకోవాలి. పోరుమల్లో అక్రమ సంపాదన పాల్పడుతున్న సంకల్ప కోచింగ్ సెంటర్లపై చదువుతో వ్యాపారం చేస్తున్న సంకల్ప కోచింగ్ సెంటర్ పై చదువుతో వ్యాపారం చేస్తున్న సంకల్ప కోచింగ్ సెంటర్ పై సిగ్గు చదువుతో వ్యాపారం చేయడం, సిగ్గు చదువుతో వ్యాపారం చేయడం, సిగ్గు చదువుతో వ్యాపారం చేయడం, చర్యలు తీసుకోవాలి. సంకల్ప యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. సంకల్ప కోచింగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. సంకల్ప కోచింగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. అధికారులు సంకల్ప కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి. అధికారులు సంకల్ప కోచింగ్ సెంటర్ పై పోరాడతాం. కోచింగ్ సెంటర్ పై సీజ్ చేసేంత వరకు పోరాడతాం. సంకల్ప కోచింగ్ సెంటర్ సీజ్ చేసేంత వరకు కోచింగ్ సెంటర్ పై సీజ్ చేసేంత వరకు మల్లమైనటువంటి చదువుతో వ్యాపారం చేసే విధంగా ఈరోజు ఇక్కడ ప్రవర్తించడం కొంతమంది ఎవరైతే ఉన్నారో దుండగులు చదువుతో వ్యాపారం చేసే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చదువు పేరుతో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల లక్షల రూపాయలు దోపిడీ చేసే ఈ యొక్క పౌర్ణమైనటువంటి యాజమాన్యాల్లో దోచుకుంటున్నారు. దీన్ని భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సంకల్ప అనే కోచింగ్ సెంటర్ పేరుతో ఈరోజు 3 నుంచి 7 తరగతి వరకు ఒక రేకు షెడ్లలో పిల్లలను కూర్చోబెట్టి అక్రమ పుస్తకాల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా మరియు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకుండా ఈరోజు నడుపుతున్న సంకల్ప కోచింగ్ సెంటర్ వెంటనే సీజ్ చేయని చెప్పేసి మేము విద్యాశాఖ అధికారులను కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.